అసలు జాగ్రఫీ ఆప్షన్ ఎందుకు తీసుకోవాలి సార్? ఒకవేళ తీసుకుంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎంతవరకు మార్క్స్ ఫెచ్ చేయగలం, ఎంతవరకు యూజ్ అవుతుంది జాగ్రఫీ ఆప్షన్? ఇది యాక్చువల్లీ అందరూ తెలుసుకోవాల్సిన సెగ్మెంట్ మ్యామ్. జాగ్రఫీ ఆప్షనల్ 100% ఇట్ ఇస్ టఫ్, నో డౌట్. దాంట్లో నేను ఈజీ అని ఈరోజు దాకా అనలేదు, ఇప్పుడు కూడా అన్నా, ముందు కూడా అన్నా. ఎవరికైతే టెక్నికాలిటీ బాగా వచ్చో, ఇమాజినేషన్ కెపాసిటీ ఎక్కువ ఉందో, అబ్జర్వేషన్ ఎక్కువ ఉందో వాళ్ళ జాగ్రఫీ ఆప్షనల్ ఈజీ. కానీ మీకు టెక్నికాలిటీ లేకుండా, ఇమాజినేషన్ లేకుండా, అబ్జర్వేషన్ స్కిల్ లేకుండా వచ్చి నాకు జాగ్రఫీ నేర్పించేయండి అంటే అది మిషన్ ఇంపాసిబుల్ టాస్క్. ఫస్ట్ మీ ఇమాజినేషన్ కెపాసిటీని హై చేసుకొని వస్తే జాగ్రఫీ ఆప్షనల్ చదవడం వల్ల ప్రిలిమ్స్లో మీరు ఎవ్రీ ఇయర్ తీసుకున్నాను. మీకు దిశ పబ్లికేషన్స్తో ఒక బుక్ దొరుకుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎనాలిసిస్ అని. దాంట్లో 4 పేజ్లోనో 5 పేజ్లోనో ఇచ్చుంటారు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి అని. జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎవ్రీ ఇయర్ 35 క్వశ్చన్లు వస్తున్నాయి.